జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ యూజర్స్ మీ రీఛార్జ్ ప్లాన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే రీఛార్జ్ ప్రైస్ హైక్ అనౌన్స్మెంట్ లేకుండానే కంపెనీస్ రీఛార్జ్ ప్రైసెస్ పెంచేస్తున్నాయి. నిన్న అంటే ఆగస్ట్ 12న ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ లో నుంచి కొన్ని ప్లాన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసింది. ఎస్పెషల్లీ ₹299 ప్లాన్ కి ఇప్పుడు రీప్లేస్మెంట్ ₹349. అంటే ఇంతకు ముందు 299 తో రీఛార్జ్ చేసే ప్లాన్ కి ఇప్పుడు ఎక్స్ట్రా ₹50 పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎయిర్టెల్ మొత్తం ప్లాన్స్ మీద ప్రైస్ ఇంక్రీస్ చేయడం కాదు. కొన్ని ప్లాన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి వాటి ప్లేస్ లో వేరే ప్లాన్స్ ని రీప్లేస్ చేసింది. ఎలా అంటే నార్మల్ ₹299 ప్లాన్ లో 1.5 GB per day ఉండేది. ఇప్పుడు ₹349 ప్లాన్ లో 2 GB per day కి ఇస్తున్నారు. మరి జియో అండ్ విఐ సంగతి ఏంటి? విఐ వాళ్ళు 2026 స్టార్టింగ్ లో కొన్ని ప్లాన్స్ కి ప్రైస్ ఇంక్రీస్ చేశారు. కానీ జియో నుంచి ఎలాంటి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాలేదు. మేబీ ఇంకొన్ని రోజుల్లో వచ్చినా షాక్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం వచ్చే 3 to 4 months లో టెలికాం టారిఫ్స్ 12 to 15% వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎందుకంటే 5G వచ్చిన తర్వాత డేటా యూజెస్ ఎక్కువ అవడం వల్ల ఇన్వెస్టర్స్ ని ప్రాఫిట్ లో ఉంచాలి అంటే టెలికాం కంపెనీస్ ఈ టారిఫ్స్ ని పెంచే ఛాన్స్ ఉందని వాళ్ళు ఈ రిపోర్ట్ లో చెప్పారు. కానీ కంపెనీస్ నుంచి ఎటువంటి ప్రైస్ హైక్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే డేటాని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు హైయర్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకుంటారు. కానీ కొంతమందికి 1 GB or 1.5 GB డేటా కూడా సరిపోతుంది. మరి అలాంటప్పుడు చీపర్ ప్లాన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి ఎక్కువ ప్రైస్ ఉన్న ప్లాన్స్ తో రీప్లేస్ చేయడం ఎందుకు? అంటే టారిఫ్ హైక్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ప్రైజెస్ ని గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మరి ఈ ప్రైస్ హైక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.